నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్ 1 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు పనులు, పునరావాస కాలనీలను పరిశీలించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కళ సాకారం కానుందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి త్రాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. నిర్వాసితులకు 40 రోజుల్లోనే 768 కోట్ల పరిహారం అందించామని తెలిపారు. మిగిలిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి అర్హత ఉన్న ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఇవాళ పూర్తవుతుంది అని అంటే ఆ వెలుగొండ ప్రాజెక్టుకి విలువైనటువంటి భూములు, విలువైనటువంటి ఆస్తులు ఇచ్చినటువంటి ఆ నిర్వాసితుల్ని రెండోగా మనందరం కూడా ధన్యవాదాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ మనందరికీ తెలుసు, సెంటిమెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పటికీ నేను నా సొంత గ్రామం వెళ్తే నా ఇల్లు వాడడిపోయినప్పటికీ కూడా ఆ ఇంటిని చూసినా, ఆ వాతావరణం చూసినా, ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు, ఆ ఊరిని వదిలి వెళ్ళాలంటే ఒక ఆవేదన, బాధ ఉంటుంది. అటువంటి వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈవేళ లక్షలాది మందికి మా వల్ల తాగడానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం, లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తూ ఉన్నామని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టే ఈవేళ ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టు కోసం విలువైనటువంటి ఆస్తులు, విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి ఆ నిర్వాసితులందరికీ కూడా పేరు పేరున కూడా పాదాభివందనాలు మనందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం ఏ రకంగా అయితే మనము 2027కి కంప్లీట్ చేస్తూ చారిత్రాత్మకంగా ఏదైతే ముందుకెళ్తున్నామో, అదేవిధంగా 2026లో ఫేజ్ 1 వెలుగొండను కూడా ఏ రకంగా అయితే చారిత్రాత్మకంగా పూర్తి చేస్తున్నామో, ఆ వెలుగొండను పూర్తి చేయడమే కాదు, దానికి భూములు ఇచ్చి, దానికి ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల యొక్క త్యాగం కూడా మనకు ముఖ్యమైనటువంటి ఆలోచనతోటే ఈ ప్రభుత్వానికి ఎన్నో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఈ ప్రభుత్వం విడుదల చేసింది అని అంటే, నీళ్లు వదిలే లోపుగానే ఆ నిర్వాసితులకి వాళ్ళు జమ చేయాలి. గత ప్రభుత్వం జాతికి అంకితం అంటూ నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా దగా మోసం ఏదైతే చేసిందో, అటువంటి దగా మోసం ఈ కూటమి ప్రభుత్వంలో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటే 768 కోట్లు వితిన్ 40 డేస్ 40 రోజుల్లో అందించాము అనేటువంటి విషయం నిర్వాసితుల క్షేమం పట్ల, సంక్షేమం పట్ల చిత్తశుద్ధికి అదొక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ 768 కోట్ల రూపాయలే కాదు, మిగిలినటువంటి బ్యాలెన్స్ కు సంబంధించిన నిర్వాసితులను కూడా ఎక్కడైతే మాకు గ్రీవెన్సెస్ వస్తూ ఉన్నాయో వాటిని కూడా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి గ్రామము కూడా 11 ముంపు గ్రామాలకి కమిటీలను వేసి, ఏ గ్రామానికి ఆ గ్రామం ఆ యొక్క కమిటీ కూడా ఆ యొక్క గ్రామంలో సర్వే చేసి, అక్కడికి వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ ను కూడా వాళ్ళు స్టడీ చేసుకుని వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా మాకు సంబంధించి ఏదైతే ఈ యొక్క మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు మనం కూడా ఒక కాలనీలో ఉన్నాం, ఏదైతే ఈ యొక్క 7 కాలనీలు గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఆ నిర్వాసితులకి 7 కాలనీలు కూడా మనం ఇక్కడ ఏదైతే ఇప్పుడే మనం చూసాం. సిమెంట్ రోడ్లు ఈవేళ మా గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు ఇంకా రాలా, కానీ నిర్వాసితుల 7 కాలనీల్లో కూడా ఈవేళ సిమెంట్ రోడ్లు ఉన్నాయి, సిమెంట్ డ్రైన్స్ ఉన్నాయి. ఇప్పుడే చూస్తూ ఉన్నారు, పట్ట పగల మాదిరిగా ప్రతి రోడ్డు వెంబడి కూడా లైట్లు వెలుగుతూ ఉన్నాయి, వీధి లైట్లు. ఇప్పటికీ చాలా చోట్ల వీధి లైట్లు లేని పరిస్థితి ఉంటే కాలనీల్లో మాత్రం వీధి లైట్లు. అదే ఇప్పుడే చూసాం, ఒక బడి చూసాం, ఆ బడే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ గా పనిచేస్తుంది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి స్కూలు ఈ రోజు మార్కాపురం కలెక్టర్ ఆఫీస్ పెట్టుకున్నారు అని అంటే, కాలనీలో ఏ రకమైన వసతులు. ఇప్పుడే మనం చూసాం, ఒక రామాలయం చూసాం, ఒక ఏదైతే మోహరంకి సంబంధించి పేర్ల చావడి మనం ఇక్కడ చూసాం, ఒక కమ్యూనిటీ హాల్ చూసాం, ఒక పంచాయతీ బిల్డింగ్ చూసాం. ఇవన్నీ కూడా ఎప్పుడు నిర్మాణం అయ్యారంటే 2019కు ముందు మాత్రమే. 2019-24లో మళ్ళీ కనీసం ఇక్కడ మొలిచినటువంటి గడ్డిని కూడా తొలగించలేనటువంటి పరిస్థితి, తుప్పలతోటి నిండిపోయి
ఇట్లా అడుగెట్టనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో. అంటే ఈ రకంగా నిర్వాసితులకి మనం సంక్షేమమే ధ్యేయంగా ఆ రోజు ఈ రోజు కూడా ఆ రోజు తెలుగుదేశం, ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనే దానికి ఇవన్నీ ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు కూడా మాకు గ్రామాల్లో, ముంపు గ్రామాల్లో మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీలు కూడా ఆ గ్రీవెన్సెస్ కూడా మేము పరిశీలిస్తున్నప్పుడు చాలా గ్రీవెన్సెస్, అందులో పర్టికులర్ గా న్యూ హౌసెస్, అంటే కొంతమంది ఏమవుతుంది ఇప్పుడు ఎప్పుడు పూర్తి అవుద్ది ఇది వెలుగొండ, ఇది పూర్తయ్యేది కాదు, సచ్చేదే కాదు అని దాని గురించి వేచి చూడకుండా ఏదో పెళ్లి వచ్చింది, లేకపోతే ఏదో కార్యక్రమం ఉంది, 4 రూపాయలు ఉన్నాయి, కొంతమంది పాపం, లేకపోతే కొంతమంది ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కొన్ని గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు. అటువంటి న్యూ హౌసెస్ కు సంబంధించి కూడా మనకి గ్రీవెన్సెస్ రావడం జరిగింది. వాటిని కూడా మరి ఈ యొక్క జెన్యూన్ గా ఆ యొక్క న్యూ హౌసెస్ ను కూడా మనం పరిశీలించి వాళ్ళకు కూడా న్యాయం చేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా ఏదైతే కొన్ని నేమ్స్ మిస్ మ్యాచింగ్ అవ్వకుండా ఉన్నటువంటి గ్రీవెన్సెస్ వచ్చినాయి, ఆ మిస్ మ్యాచింగ్ ఏదైతే నేమ్స్ వచ్చాయో వాటిని కూడా మనము ఐడి కార్డులు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఒక సానుకూలంగా ఒక నిర్ణయం కానీ, అదేవిధంగా కొంతమంది అయితే సోషియో ఎకనామిక్ సర్వేలో వాళ్ళ నేమ్స్ లేవు, వాటిని కూడా మరి ఐడెంటిఫై చేసి వాళ్ళ ఐడి కార్డ్స్ ఇవన్నీ కూడా మనము వర్కౌట్ చేసి మరి వాటిలో కూడా జెన్యూన్ ఉంటే వాటిని కూడా పరిశీలించి తీసుకోవాలనే విధంగా. కొంతమంది అయితే సోషియో ఎకనామిక్ సర్వేలో పేర్లు ఉన్నాయి, కానీ వాళ్ళు ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ లో మళ్ళీ వాళ్ళ పేర్లు లేవు, అవి కూడా మనం ప్రతిదీ కూడా పరిశీలన చేసి వాళ్ళకి ఐడి ప్రూఫ్స్ ఉండి జెన్యూనిటీ ఉంటే వాళ్ళని కూడా సర్టిఫై చేసుకుని వాళ్ళకు కూడా న్యాయం చేయాలనే విధంగా. అంటే ఈ రకంగా మాకు వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ ని కూడా ఎగ్జామిన్ చేసుకుని జెన్యూన్ అటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటే, అంటే ఈ రకంగా ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్ళు ఇచ్చి ఈ యొక్క కరువు ఫ్లోరైడ్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం ఎంత ముఖ్యమో, ఆ దానికోసం విలువైన భూములు ఆస్తులు కోల్పోయినటువంటి నిర్వాసితులు కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ పనులన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ మిగిలినటువంటి ఇంకా ఏవైతే ఎంక్వైరీ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం. అదేవిధంగా రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఏ రకంగా ఇంకా సపోర్ట్గా ఉండాలి ఈ నిర్వాసితులకి అనే దాని మీద కూడా క్లియర్గా ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈ నిర్వాసితులకి అందరికీ కూడా అండగా ఉంటాం, తోడుగా ఉంటాం. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు గృహప్రవేశాలు చేసేంత వరకు కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయ కార్యక్రమాలు ఇవ్వాలన్నా కూడా అన్నిటికీ కూడా ముందుండి మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి దయవుంచి ప్రజలు కూడా గమనించి, ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే ఆ రోజు కనీసం ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఆర్ఎండ్ఆర్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. నిజంగా ఆ రోజు 2019 వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జాతికి అంకితం చేస్తుండటం కాకుండా ఈ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చుంటే ఈరోజు కొంతలు ఇచ్చుంటే ఈరోజు కొంతలో కొంతైనా వాళ్ళ పరిస్థితి మెరుగుపడి ఉండేది ఈ 5-6 సంవత్సరాల్లో. కానీ ఈ రోజు మనకు ఒక ఖాళీ చిల్లుకుండా ఒక వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మాకు ఇచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని నిలదొక్కుని సవాళ్లను అధిగమించి ఈవేళ మేము ఆ నిర్వాసితులకి ఈవేళ 768 కోట్ల రూపాయలు ఇంకా బ్యాలెన్స్ కూడా ఏదైతే ఎంక్వైరీ చేసి ఎగ్జామిన్ చేసి ఏదైతే ఇస్తూ ఉన్నాము. అంటే ఇట్లా పని చేసేటువంటి ప్రభుత్వానికి పనికిరానిటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను, మోసం దాగా ఆ రోజు చేస్తే న్యాయం ఏ రకంగా మనం చేస్తూ ఉన్నామో ఇవన్నీ ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి రేపు 31వ తేదీన ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ మరి ప్రారంభించుకుంటున్నటువంటి సందర్భంగా ఈ 2 ఏళ్లలో అవిశ్రాంతంగా లక్ష్యం పెట్టి పనులు పూర్తి చేయించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆస్తులు భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులకి పేరు పేరున మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఉన్నది 11.70 టీఎంసీ అనుకుంటూ ఉన్నాం. చేత మనకి ఉన్నటువంటి వాటర్ అవైలబిలిటీని బట్టి కూడా, ఎందుకంటే ఇప్పుడు మనకి వెలుగొండకి నీరు రావాలంటే మీ అందరికీ తెలుసు, శ్రీశైలంలో ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి ఆ కొల్లం వాగు నుంచి టన్నెల్స్ నుంచి ఫీడర్ కెనాల్ నుంచి నల్లమల సాగర్కి రావాలి. అంటే శ్రీశైలం రిజర్వాయర్ లో చూస్తే ఈ రోజు సూపర్ ఎల్నినో, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈవేళ ప్రపంచం అంతా కూడా సూపర్ ఎల్నినో ఉంది.
-69% వర్షపాతం తక్కువ నమోదవుతున్నటువంటి పరిస్థితి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇటువంటి సూపర్ ఎల్నినో సమయంలో కూడా అసలు ఎంత టీఎంసీలు నీరు ఇచ్చినా కూడా నిజంగా చాలా గొప్ప అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది కరువు ప్రాంతం, ఫ్లోరైడ్ ప్రాంతం. ఇటువంటి ప్రాంతానికి సూపర్ ఎల్నినో సంవత్సరంలో కూడా ఇక్కడికి నీళ్లు వస్తున్నాయని అంటే నిజంగా వీళ్ళ కష్టాలకి, వీళ్ళ ఇబ్బందులకి కొంత మేరైన ఉపశమనం కలిగేటువంటి పరిస్థితి. ఆ శ్రీశైలంలో కూడా చూస్తే లాస్ట్ టైం గత సంవత్సరం చూస్తే 2000 టీఎంసీలు నీరు వచ్చింది శ్రీశైలంకి. 2000 టీఎంసీలు మొత్తం శ్రీశైలం నుండి, నాగార్జున సాగర్ నుండి, పులిచింతల నుండి, ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలో పోయింది. దగ్గర 1600 టీఎంసీలు పోయింది. ఒక 400 టీఎంసీలు మనం యూటిలైజ్ చేసుకున్నాం. కానీ ఈ సంవత్సరం 206 టీఎంసీలు వచ్చింది శ్రీశైలం. లాస్ట్ ఇయర్ 2000 టీఎంసీలు ఎక్కడ, 206 టీఎంసీలు ఎక్కడ. అంటే లాస్ట్ టైం వచ్చిన దాంట్లో 10% మాత్రమే వచ్చింది. ఆ 10%లో మళ్ళీ మీకు ఇవాళ మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం 11.60 అని. ఇది ప్రకృతి కూడా కరుణించి మనకు ఆ శ్రీశైలంలో ఎంతవరకు అవైలబిలిటీ ఉంటే అంతవరకు చూసుకుంటూ ఆ నల్లమల సాగర్కి ఆ నీళ్లు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకొస్తున్నాము. 30 సంవత్సరాల కళ ఈవేళ నెరవేరబోతూ ఉంది అనేటువంటి విషయాన్ని కొంతమంది కూడా చెప్తూ ఉన్నారు. ఎవరైతే గొడ్డల పార్టీ నాయకులు ఆ రోజు 5 సంవత్సరాల్లో వాళ్ళ నాయకుడిని ప్రశ్నించడానికి వాళ్ళకి ధైర్యం సరిపోవాలి. ఈ రోజు మనము ఇన్ని పనులు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా నేను ఎక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ప్రెస్లో నేను చూడడం జరిగింది. ఆ 10-11 టీఎంసీలు ఏ మూలకి అంటే కనీసం వాళ్ళకి ఏంటంటే కొంచెం తెలియకపోవడం తప్పు కాదని తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే వాళ్ళ ఇరిగేషన్ మంత్రి గారు కూడా గతంలో అట్లానే మాట్లాడారు. అది డయాఫ్రమ్ వాల్ అంటే డయాఫ్రమ్ వాల్ పోలవరం కంటే అన్ని ప్రాజెక్టులుగా ఉంటది. అన్ని ప్రాజెక్టులకి డయాఫ్రమ్ వాల్ ఉంటది, బక్రానంగల్కి ఉంటది, హీరాహుడ్కి ఉంటది. ఆయన అన్ని ప్రాజెక్టుల పేర్లు చెప్పేశాడు ఆయన. ఏ ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉంటుంది, ఏ ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉండదు. అంటే తెలియకపోవడం తప్పు కాదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాను, నాకు అన్ని తెలుసు అని నేను చెప్పట్లా, కానీ తెలుసుకుంటున్నాను. నా అధికారులను అడుగుతూ ఉన్నాము, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అడుగుతున్నాను, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నాం. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఇరిగేషన్ మంత్రి కూడా లాస్ట్ టైం చెప్పాడు, పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు, ఎందుకంటే ఎవరికి అర్థం కాదంటే నాకే అర్థం కావట్లేదు అని చెప్పాడు. అంటే ఈయనకి అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం కాదు అన్నట్టుగా. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ పోలవరం ఎప్పటికీ పూర్తి కాదని మొట్టమొదటి చెప్పేటువంటి వ్యక్తి నేనే అని మళ్ళీ ఆయన చెప్పాడు. అంటే ఆయన కానీ మళ్ళీ రికార్డు, అది కూడా ఏదో గొప్ప విషయం అలాగా. పోలవరం ఎప్పటికీ పూర్తి అవుదని మొట్టమొదటి చెప్పే వ్యక్తి అంబటి రాంబాబు గారు, మళ్ళీ ఆయనే చెప్పుకున్నారు. చేత అటువంటి పరిస్థితి ఈ రోజు లేకుండా ఏదైతే 10-11 టీఎంసీలు ఎక్కడ సరిపోతుంది. ఏ రిజర్వాయర్ అయినా సరే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే ప్రారంభించినప్పుడు 1/3 మనం ఫిల్ చేస్తాము. ఎందుకంటే 1, 2, 3 సంవత్సరాల నుంచి ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి వాళ్ళ స్టెప్ బై స్టెప్. అంటే ఒకవేళ ఈ సంవత్సరం మనం మానేసిన నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 27లో స్టార్ట్ చేసిన సపోజ్ మళ్ళీ అప్పుడు కూడా 10-15 టీఎంసీలు ఫిల్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒక 25-30 టీఎంసీలు చేస్తారు. నెక్స్ట్ థర్డ్ ఇయర్ మనకి దాని కెపాసిటీ 40-44 ఉంది, మనం ఆల్ ఎఫ్ఐఆర్ లెవెల్కి చేస్తారు. అది ఎప్పుడూ కూడా మన సెక్యూరిటీ సిస్టమ్, ఏ రిజర్వాయర్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా 1/3 మనం ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇట్లా మేము ప్రతిదీ కూడా క్యాలిక్యులేషన్గా అవకాశం ఉన్నంత వరకు ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏమన్నా ఉన్నారు, ఇప్పుడు పశువులు మనుషులు ఉన్నాం ఎట్లా అని. అసలు నీళ్లు ఉంటేనే కదా ఇవన్నీ మనకు అందరం ఉండేది. ఈ సూపర్ నీళ్ళ టైంలో మనము ఆ నీరు వస్తేనే కదా మన పశువులు బతికేది, ఆ నీరు వస్తేనే కదా మనం బ్రతికేది. మనకు ఒక 500 రూపాయల నోటు గొంతులేస్తే మనకి దాహం తీరదు, ఒక గుక్కుడు నీళ్ళు వేస్తేనే దాహం తీరదు. అంచేత ఆ రకంగా ఈ ప్రభుత్వం ఒక సిస్టమేటిక్గా చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి అయితే మనం 11.70 టీఎంసీ మనం నల్లమల సాగర్కి తీసుకురావాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి వాటరు, రిజర్వాయర్లో ఉన్నటువంటి కెపాసిటీని బట్టి అది పెరగచ్చు. కొద్దిగా ఏదైనా డిఫరెన్స్ ఏదైనా వర్కౌట్ చేసుకుంటాం. వర్షాలు సరిగా కురవక కరువు ఛాయలు అలముకోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణదేవుడి కరుణించి విస్తారంగా వర్షాలు కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ హనుమాన్ స్వామికి 21 రోజుల పాటు భజనలు నిర్వహించిన గ్రామస్తులు అనంతరం తమ పూర్వీకుల సాంప్రదాయమైన వరదపాసం కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా జాగిలాల వలె అరుస్తూ మోకాళ్లపై వంగి బండరాయిపై ఉంచిన వరదపాసం ప్రసాదాన్ని స్వీకరించారు. వర్షాలు కురవని సమయంలో పూర్వీకులు ఈ ఆచారం నిర్వహించేవారని, అనంతరం సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండేవని గ్రామస్తులు తెలిపారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా వరుణదేవుడు కరుణించాలని కోరుతూ వరదపాసం నిర్వహించినట్లు చెప్పారు. 21 రోజులుగా మేము హనుమాన్ భజన చేయడం జరుగుతుంది. దాని అనంతరం
హనుమాన్ టెంపుల్లో పులికాపు కార్యక్రమం నిర్వహించుకొని, అట్లాగే ఈ వృతపాశం బండి అనేది పురాతన కాలం నుంచి మా తాత తండ్రుల కాలం నుంచి కూడా వస్తుంది. మరి పూర్వకాలం నాడు వర్షాలు పడనప్పుడు మా పూర్వీకులు, మా తాతలు, మా తండ్రులు ఎవరైతే ఉన్నారో, మరి ఇప్పుడు మాకైతే తెలియదు, మేము పుట్టిన తర్వాత మరి వర్షాలు అయితే సమృద్ధిగానే కురుస్తున్నాయి. మరి పూర్వకాలం నాడు మా తాతలు చెప్పిన విధంగా ఈ యొక్క బండను మరీ ఎనుకలాడుకుంటూ వచ్చి ఆ పూర్వీకులు చెప్పినట్టుగా ఇవాళ వృతపాశం పోసి దానికి జాగిలాల వలె మేము అరుస్తూ వాటిని నాకడం జరిగింది. ఆ వర్ణదేవుని కరుణా కటాక్షాలతోటి మరి ఇది మాకు వరాన్ని ఇచ్చి మరి వృద్ధిగా వర్షాలు కురిపించి మా చెరువును నింపి కరువు కాటకాలను తీర్చి రైతువారిగా పాడి పంటలు, పశుపక్షాదులు, గొడ్డు గోదలు మా అందరి కూడా మా ఊరంతా కూడా సస్యశ్యామలంగా ఉండే విధంగా దీవించాలని చెప్పేసి మేము ఊరంతరం కూడా కలిసి, అట్లాగే మా అభయాంజనేయ స్వామి భక్తజన మండలి కూడా దీంట్లో భాగస్వాములై మరి కార్యక్రమంలో భాగస్వాములై మంచి దీన్ని విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి మేము మా పూర్వీకులది మేము పాటిస్తూ వస్తున్నాం. నేతన్నల సేవలో పథకంపై మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. మగ్గం నేసే ప్రతి నేతన్నకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఇప్పటికే తొలి విడతలో 71,536 మంది నేతన్నలకు 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. రెండో విడత సాయం త్వరలోనే అర్హులైన నేతన్నలకు అందిస్తామని మంత్రి వెల్లడించారు. కొత్తగా 36,617 దరఖాస్తులు వచ్చాయని, ఈ నెలాఖరు వరకు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను గుర్తిస్తామని తెలిపారు. ఆ తర్వాత అర్హుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామన్నారు. చేనేతల వెంటే కూటమి ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేసిన మంత్రి నేతన్నల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. 365 రోజులు నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. పథకంపై అపోహలు సృష్టిస్తున్నారని, వైసీపీపై విమర్శలు చేసిన మంత్రి నేతన్నలు ఆ ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. అందరికీ నమస్కారం. మరి భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది నేతన్నలు అన్న విషయం తెలియజేస్తూ, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మరి వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఉన్న నేతన్నలు అందరూ బాగుండాలని గొప్ప సంకల్పంతో మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి 50 సంవత్సరాలకే మరి పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19 అన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 50 సంవత్సరాలకే మరి 4,000 పెన్షన్ కూడా మనం అందజేస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా 86,000 మందికి మనం పెన్షన్ కూడా అందజేస్తున్నాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. దానితో పాటు థ్రిఫ్ట్ ఫండ్ కూడా మనం అందజేస్తున్నాం. మరి దాంతోపాటు ఎన్నికల సమయంలో మన మేనిఫెస్టోలో ఏమైతే చెప్పామో మరి ఆ మాట ప్రకారం మరి హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మనం అందజేస్తున్నాం. ఉచిత విద్యుత్ అందుకున్న లబ్ధిదారులు 52,952 మందికి మనం ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక్కొక్క నేతన్నకు మరి 200 యూనిట్లకు సుమారుగా నెలకు 780 రూపాయల దాకా మరి వారికి లబ్ధి పొందుతుందన్న విషయం తెలియజేస్తూ, మరి పవర్లూమ్కి 500 యూనిట్లు పవర్లూమ్ వారికి మరి నెలకు 1,800 దాకా మరి లబ్ధి పొందుతున్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. దానితో పాటు మరి ఏదైతే మరి నేతన్నలకు 365 రోజులు పని దినాలు కల్పించాలని గొప్ప సంకల్పంతో మరి ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం, స్కిల్ అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది. వారికి 90% సబ్సిడీతో పనిముట్లు కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి 365 రోజులు నేతన్నలకు పని కల్పించాలని నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మన ముఖ్యమంత్రి గారి విజన్తో మరి ఒక పక్క ధర్మవరంలో మెగా క్లస్టర్ ఏర్పాటు చేయటం, పిఠాపురంలో మెగా క్లస్టర్ ఏర్పాటు చేయటం, మంగళగిరిలో కూడా మరి మెగా క్లస్టర్లు ఏర్పాటు చేయటం, చిన్న క్లస్టర్లు కూడా 10 దాకా మనం ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దానితో పాటు మరి ముఖ్యంగా మరి ఏదైతే నేతన్నలు పడుతున్న కష్టాలు మనందరికీ తెలుసు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవని తెలిసినా నేతన్నలు కోరిక మేరకు నేతన్నలు పడుతున్న కష్టాలు స్వయానా చూసిన వ్యక్తి మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మరొక్కసారి తెలియజేస్తూ, ఒక పక్క మనం చెప్పనిది నేతన్న సేవా పథకం మనం చెప్పలేదు, అయినా నేతన్నలు బాగుండాలి,
నేతన్నల కళ్ళల్లో ఆనందం చూడాలి, వారి కుటుంబాలు బాగుండాలని గొప్ప సంకల్పంతో 250 కోట్ల రూపాయలతో నేతన్న సేవా పథకాన్ని కూడా అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నేతన్న సేవా పథకంలో ఇప్పటికే లబ్ధిదారులు 71,536 మంది లబ్ధిదారులు. మరి ఒక్కొక్క కుటుంబానికి 25,000 చొప్పున మనం 166 కోట్ల రూపాయలు కూడా అందజేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. నేను నేతన్నలందరికీ తెలియజేసేది ఒక్కటే, నేతన్న మగ్గం నేసే ప్రతి నేతన్నకు మరి ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ నెల 25వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ తీసుకున్నాం. ఈ నెల 30వ తారీఖు లోపల మరి 6 స్టెప్ వెరిఫికేషన్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా నేతన్న సేవా పథకం అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి నేను నేతన్నలందరికీ తెలియజేసేది ఒక్కటే, ఈ రాష్ట్రం భారతదేశంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. మేము చెప్పిన పథకాలన్నీ మరి అమలు పరిచాం. ఒక పక్క 50 సంవత్సరాలకే నేతన్నలకు పెన్షన్ అందజేశాం, ఫ్రీ పవర్ అందజేశాం, పనిముట్లు అందజేశాం, ఎప్పటికప్పటికి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తూ మెగా క్లస్టర్లు ఏర్పాటు చేశాం. కొంతమంది గొడ్డల పార్టీ వారు చూస్తూనే ఉన్నాం, గొడ్డల పార్టీ వారు అదే పనిగా కొంతమందిని రెచ్చగొట్టేదే వారి పనిగా పెట్టుకొని మరి నేతన్నలను కూడా రెచ్చగొడుతున్నారు. దయచేసి మేము తెలియజేసేది ఒకటే, కూటమి ప్రభుత్వం నీతి నిజాయితీ నిబద్ధతతో నేతన్నల వెంటే ఉంటుంది కూటమి ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తూ అర్హులందరికీ ఎవరైతే మగ్గం నేస్తున్నా ప్రతి నేతన్నకి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మరి ఖచ్చితంగా నేతన్న సేవా పథకం కూడా అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ఈ నెల 30వ తారీఖు అంతా మరి వెరిఫికేషన్ చేసి అర్హులందరి లిస్టు కూడా అందజేస్తాం. ఖచ్చితంగా మరి ఈ నేతన్న సేవా పథకం ప్రతి ఒక్కరికి అందజేస్తామన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్క నేతన్నకి తెలియజేస్తూ నమస్కారం. పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామంలో పోలీసులు కోడెన్ సెర్చ్ నిర్వహించారు. నేరాల నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఇళ్లు, అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ కార్యకలాపాలు, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. నేరాల నియంత్రణలో భాగంగా కార్డన్ సెర్చ్లు, తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి, అందువల్ల మా ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆల్ ట్రబుల్ విలేజెస్లో అంటే ఫ్రాక్షన్ విలేజెస్లో క్యాసో నిర్వహిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఒప్పిచెర్ల విలేజ్ కారంపూడి మండలంలో క్యాసో నిర్వహించాం. ఇందులో మనం ఉదయం నుంచి సుమారు 5 ఎస్ఐలు, 2 ఇన్స్పెక్టర్లు, ఒక 50 మంది పీసీసీ కలిపి ఇక్కడ విలేజ్ని సరౌండ్ చేసి కార్డియన్స్ సెట్ చేసాం. ఇందులో దగ్గర ఒక 18 వెహికల్స్ వితౌట్ రికార్డ్స్ దొరికాయి. అలాగే కొన్ని ఇంప్లిమెంట్స్ కూడా దొరికాయి. అవన్నీ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళకి చర్య అన్ని రికార్డ్స్ అన్ని ప్రాపర్గా ఉంటే వాళ్ళు రిలీజ్ చేస్తాము. అదర్వైజ్ వాటిలో ఓనర్షిప్ వెరిఫై చేస్తాము, జెన్యూన్ వెహికల్స్ కాదా అని కూడా చూస్తాం. ఈ ఎలక్షన్ సందర్భంగా ఈ పబ్లిక్ కూడా మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ఎలక్షన్స్లో వాళ్ళకి నచ్చిన పార్టీకి ఒకటేసుకోవచ్చు, అనవసరంగా వాటిలో ఇన్వాల్వ్ కావద్దని చెప్తున్నాం. ఎలక్షన్ గొడవల్లో సో దర్ ఒకసారి ఇన్వాల్వ్ అవుతుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ కేసెస్. అందువల్ల వాటిలో ఎటు పరిస్థితులు ఇన్వాల్వ్ కావద్దని, అలాగే పబ్లిక్ని హెల్మెట్లు వాడమని వెహికల్స్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే యాక్సిడెంట్లు చాలా ఎక్కువ అవుతున్నాయి హైవేల మీద. మెజారిటీ వెహికల్స్ మనకి యాక్సిడెంట్లు విక్టిమ్స్ 2 వీలర్స్ వల్లే చనిపోతున్నారు. కాజ్ ఏంటంటే హెల్మెట్ వాడకపోవడం. హెల్మెట్ ఉంటే వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది, బతుకుతారు. అందువల్ల హెల్మెట్ మీద కూడా అవేర్నెస్ చెప్పాం. అలాగే డ్రగ్స్, గంజాలు అటువంటివి ఏవి అలవాటు కావద్దని, అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వమని పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా. అలాగే ఎనీ సోషల్ ఇల్లీగల్ ఈవెంట్స్ ఏం జరిగినా మాకు చెప్తే దాని మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటామని మీ ద్వారా పబ్లిక్
భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ విజయవాడ ఇంద్రకీలాద్రిని దర్శించుకున్నారు. నగర పర్యటనలో భాగంగా వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి కొండపైకి చేరుకున్న ఆయన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ఇంద్రకీలాద్రి ఆలయ విశిష్టతతో పాటు భక్తుల కోసం కల్పిస్తున్న మౌలిక వసతులను పవన్ కుమార్ శర్మకు వివరించారు. కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, రెవెన్యూ అధికారులు, వీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. संदीप को ले ओम शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्यास्ति हरे देवी नारायणि नमोस्तुते भक्तिरि भजतिर्भव आदित्याय भतेनो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायुराजभव आयुराजभव धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते अजेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः. ముదిరాజ్ సాంప్రదాయం ప్రకారం ఓ వివాహ వేడుకలో కల్వకుంట్ల కవిత ఆడబిడ్డగా వ్యవహరించారు. తెలంగాణ రక్షణ సేన నాయకుడు భాషబోయిన బాలప్రసాద్ తన వివాహాన్ని కవిత చేతుల మీదుగా జరిపించాలని కోరగా ఆయన ఆకాంక్షను గౌరవించి కవిత వివాహ వేడుకలో ఆడపడుచుగా పాల్గొన్నారు. ఈసీఐఎల్ కేసర్ క్రాస్ రోడ్లోని ఆరాధ్య కన్వెన్షన్లో బాలప్రసాద్ శివానీల వివాహం జరిగింది. ముదిరాజ్ కులాచారం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో 3 ముళ్ళు వేశారు. అనంతరం ఉంగరం తొడిగి వడిబియ్యం పోసి వధువును ఆశీర్వదించారు. ఆ తర్వాత వరుడు బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్రం కట్టారు. ఈ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ రక్షణ సేన నాయకులు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జామియా మసీద్ నుంచి నిర్వహించిన ర్యాలీలో ముస్లిం సోదరులతో పాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు అందరూ పాటించి సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. జాలి, దయ, కరుణతో మంచి సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన వేడుకలు జామియా మసీద్ కమిటీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీకాకుళం పట్టణంలో జరుగుతుంది. పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. మహమ్మద్ ప్రవక్త గారు ఏదైతే జాలి, కరుణ, ప్రేమ, దయ ఇవన్నీ ఆయన బోధించారో ఖురాన్లో ఉన్నటువంటివన్నీ అందరూ పాటించి ఈ సమాజంలో శాంతి స్థాపన కోసం, మంచి సమాజ నిర్మాణం కోసం అందరూ పాటుపడాలనే ఉద్దేశంతో ఈరోజు జామియా మసీద్ కమిటీ వారు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఇంకా జిల్లాలో ఉన్న అన్ని మసీద్ కమిటీలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ విజయోత్సవ ర్యాలీ ఆయన జన్మదిన సందర్భంగా చేయడం జరిగింది. దీన్ని అందరూ జయప్రదం చేయాలి. అందరూ కూడా మహమ్మద్ ప్రవక్త గారి ప్రవచనాలను ఫాలో కావాల్సిందిగా కోరుకుంటూ నమస్కారం. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకుని ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. భూమన ఆస్తుల విషయంలో అఫిడవిట్లో పేర్కొన్న వివరాలు, ఆయన చెబుతున్న లెక్కలపై జేబీ శ్రీనివాస్ ప్రశ్నలు సంధించారు. ఆధారాలుంటే బయటపెట్టాలని, వ్యక్తిగత విమర్శలకు దిగితే అనేక విషయాలు బయటకొస్తాయని హెచ్చరించారు. టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో అకౌంట్స్ విభాగంతో భూమనకు ఏం పని అంటూ ప్రశ్నించిన జేబీ శ్రీనివాస్ తిరుమల శ్రీవారి ఆలయాన్ని వ్యక్తిగత వ్యవహారాలకు ఉపయోగించుకున్నారని ఆరోపించారు. గత 5 ఏళ్లలో గంజాయి, మద్యం కారణంగా అనేక కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయని విమర్శించారు. 62,000 ఓట్లతో ప్రజలు తిరస్కరించిన తీరు మార్చుకోకపోతే కష్టమని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్ధతి ప్రకారం పోటీ చేస్తామని, ప్రజలే తీర్పు ఇస్తారని సవాల్ చేశారు. కూటమి నేతలపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జేబీ శ్రీనివాస్ హెచ్చరించారు. ఓం నమో వెంకటేశాయ. మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మొన్న మధ్యాహ్నం మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారు ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతిలో నిర్వహిస్తే మినిస్టర్ గారు ఆధారాలతో సహా కొన్ని విషయాలు చెప్పారు. ఆ రోజు చెప్పిన దానికి మన తిరుపతి వృద్ధ ప్రతివత ఒక ఆయన ఉన్నారు. వృద్ధ ప్రతివత కామ కరుణాకర్ రెడ్డి అని ఆయన నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమని? మినిస్టర్ గారి మీద వ్యక్తిగత విమర్శలకు, దూషణలకు దిగాడు. కరుణాకర్ రెడ్డి వ్యక్తి విమర్శలు చేయడం తప్ప నువ్వేమన్నా పేగలవా? ఏమన్నా పేగలవా? వ్యక్తిగత విమర్శలు తప్ప. ఆయన ఏమడిగాడు? ఆధారాలతో సహా మొత్తం బయట పెట్టండి నీ భూమి గురించి. దమ్ముంటే నువ్వు నీ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు లాస్ట్ ఎలక్షన్ అఫిడవిట్లో ఎంత ఇచ్చావు? 15 ఎకరాలు ఇచ్చావు. నీ కొడుకేమో మీడియా ముందు 24 ఎకరాలు అంటాడు. ఆ 9 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందో ఆధారాలతో సహా తీసుకొచ్చి బయటపెట్టు. మేము ఆధారాలతో సహా పట్టుకొని అది రివర్ బెల్ట్ అని చెప్పి తీసుకొచ్చి బయట పెడితే నువ్వు వ్యక్తిగత దోషాలు దిగుతావా ఆయన మీదకి? మేము దిగాలంటే ఎంత దిగుతామో ఈరోజు నీకు చూపిస్తాం. ఈరోజు మేము దిగాలంటే, వ్యక్తిగతంగా దిగాలంటే ఎంత దూరం దిగుతామో మీకు చూపిస్తాను. ఈరోజు నిత్యం నీతులు, వేదాలు చెప్పే కరుణాకర్ రెడ్డి అసలు విలువలంటూ ఏమన్నా ఉన్నాయా? నువ్వు విలువలతో కూడుకున్న వ్యక్తివా? వచ్చి తిరుపతి జనము లేకపోతే జిల్లా జనాన్ని అడిగితే చెప్తారు. ఇక్కడున్న పాత వాళ్ళందరికీ, కొత్త వాళ్ళకి ఎవరికన్నా కొన్ని తెలియదేమో, పాత వాళ్ళకి అందరికీ అన్నీ తెలుసు. ఆయన ఏమన్నాడు? ఇట్లా పలానా చోట మంగళంలో ఒక 7 ఎకరాలు, తనపల్లిలో 9 ఎకరాలు విజిలెన్స్ నివేదిక ప్రకారం CCLAకి వచ్చింది. మొత్తం దాని ఆధారాలతో బయటపెట్టారు. నువ్వేమంటున్నావు? నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పకుండా నా ఆస్తులు లాక్కుంటున్నారు, నా భూములు లాక్కుంటున్నారు. ఎందుకు లాక్కుంటారు? మావి లాక్కోమని చెప్పండి. మిగతా నాయకులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు లాక్కోవడం లేదే? మీదొక్కళ్ళు ఎందుకు లాక్కుంటున్నారు? చెప్పయ్యా కామ కరుణాకర్ రెడ్డి. వ్యక్తిగత దూషణలు తెక్కకుండా, వ్యక్తిత్వం చేయకుండా చెప్పు, సమాధానం చెప్పు. పెద్ద నీతులు, విపరీతమైన నీతులు చెప్తాడు. ఎందుకులే, గ్రాంధిక భాషలో ఒక 4 మాటలు మాట్లాడేస్తే జనాలు ఏదో అర్థం చేసుకునేస్తారు. నేను చాలా శుద్ధపూసని, జనాలు నిన్ను నమ్మరు. పదే చెప్తున్నాము, జనాలు నిన్ను నమ్మరు.
తిరుపతి జనం నమ్మకనే నిన్ను 62,000తో మట్టి కరిపించేశారు. ఈసారి ఇంకా కరిపిస్తారు నిన్ను, గుర్తుపెట్టుకో. తన స్వార్థం కోసం చుట్టుపక్కల వాళ్ళనే నాశనం చేసిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. తన వ్యక్తిగత స్వార్థం కోసం, ఆనందం కోసం చుట్టుపక్కల సొంత మనుషుల్నే నాశనం చేసిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. మీకు తెలుసో తెలీదో, ఇక్కడ కొంతమంది చిన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది సీనియర్లు ఉన్నారు. సీనియర్లకైతే బాగా తెలిసి ఉంటుంది. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. నెల్లూరు సింహపురి హోటల్ గత ఒకనొక టైంలో నెల్లూరు సింహపురి హోటల్ నీకు గుర్తుందో? ఆయన గుర్తుంటుంది, మిగతా వాళ్ళకి ఎవరు తెలియదు పెద్దగా. సింహపురి హోటల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు కరుణాకర్ రెడ్డి. పట్టుబడితే అక్కడి నుంచి బతుకు జీవుడా అని తప్పించుకొని పారిపోయిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. నిజమా కాదో చెప్పమని చెప్పండి. వచ్చేస్తారు మళ్ళీ సాయంత్రం అంతా అది నిజం కాదు, ఇది నిజం కాదు. దీనికి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. వెళ్ళాలంటే, వ్యక్తిగతంగా వెళ్ళాలంటే ఎంత దూరం అన్నా వెళ్ళగలం. నీ గురించి పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి మా దగ్గర. ఆయన అడిగింది, అనగాన గారు అడిగింది చెప్పారు, మొత్తం నివేదికలతో సహా బయటపెట్టారు. అది చెప్పకుండా, దానికి సమాధానం చెప్పకుండా నువ్వు ఆయన్ని ఎంత మాటలు పడితే అంత మాటలు అంటావా? అంటే ఊరుకుంటారు ఇక్కడ? ఊరుకున్నదిలే. అంతకు మించి పెద్ద పెద్ద గ్రంథాలు నీ గురించి మొత్తం బయట పెడతాం మేము. మీకు ఇంకో విషయం, నువ్వు మొట్టమొదటిసారిగా చైర్మన్ అయినప్పుడు, టీటీడీ దేవస్థానం చైర్మన్గా అయినప్పుడు నువ్వు వెలగబెట్టిన సరస సల్లాపాలు చెప్పేదా? అంటే నేను ఇంకా మరీ నా ఇంగిత జ్ఞానం వదిలి పూర్తిగా చెప్పలేను. నీకు అకౌంట్స్ డిపార్ట్మెంట్తో ఏం పని? రాత్రి పగలు నీ ముందు కూర్చోబెట్టుకొని ఇంతకుమించి చెప్పలేకుండా ఉన్నాను. నీ ముందు కూర్చోబెట్టుకొని ఏం పని? ఒకసారి ఎంక్వైరీ చేస్తే చెప్తారు. టీటీడీ ఉద్యోగస్తులందరికీ తెలిసి ఈ విషయం. గుడినే నీ సరస సల్లాపాలకు వాడుకున్నావు. తిరుమల గుడినే, పవిత్రమైన గుడిని. పేర్లతో చెప్పమంటే రేపు ఏదన్నా వస్తే పేర్లతో చెప్పంటే పేర్లతో సహా చెప్పేస్తాం బయటకు వచ్చి. మాకు ఇంగిత జ్ఞానం అడ్డం వస్తుంది కాబట్టి చెప్పడంలే. పోనీ ఇంకొకటి, నీకు అత్యంత ఆప్తుడు, నీ సన్నిహితుడు, నీ ఫాలోవరు 2008వ సంవత్సరంలో ఎందుకు భార్యని వాళ్ళ బిడ్డని చంపి అతను సూసైడ్ చేసుకున్నాడు? దీనికన్నా సమాధానం చెప్తావా? ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నాక మా దగ్గర అనుచరులు ఉంటారు, మీ దగ్గర ఉంటారు, అందరూ ఉంటారు. చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి అసలు ఎందుకు చనిపోయాడు, ఏంది ఎంక్వైరీ చేస్తాం, పోలీస్ ఎంక్వైరీ చేపిస్తాము, అసలు నిజాలు బయటికి తెలిసేట్టు చేస్తాం. అతని సూసైడ్ నోట్ రాశాడు. ఆ సూసైడ్ నోట్ పొద్దున్నే వెళ్ళి దాన్ని తొక్కేసి దాన్ని బయటికి రానియకుండా, ఎవ్వరికి ఏం తెలియనీయకుండా ఆ కేసును అట్లే అనగదొక్కారు. అక్కడ ఏం జరిగిందో నిజం చెప్పగలవా? మా మినిస్టర్ గారి గురించి మళ్ళీ మాట్లాడదు నువ్వు. ఆల్రెడీ చెప్పా నీకు, మినిస్టర్ గారి ఫ్యామిలీ గురించి, ఆయన గెలిచిన దాని గురించి. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయ్యాడు. వాళ్ళ పెదనాన్న 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూచినపూడి నియోజకవర్గంలో ఆయన మినిస్టర్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ నిజాం షుగర్స్ ఎండి, వాళ్ళ అక్క ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత, గైనకాలజిస్టు. ఘనమైన కుటుంబ చరిత్ర వాళ్ళది. నీది 3 సార్లు గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయ్యాడు ఆయన. నువ్వు జస్ట్ అరటికెట్ ఎమ్మెల్యే. జస్ట్ అరటికెట్ ఎమ్మెల్యేనే. మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తిరుపతికి చెప్తాను నా ప్రజలకి. అరటికెట్ ఎమ్మెల్యే ఎందుకంటే చిరంజీవి గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ బై ఎలక్షన్స్లో విజయమ్మ గారు వచ్చి ఏడిస్తే తిరుపతి ప్రజలు పోనీ అంటే ఆ 2 సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యావు. ఆ 2 సంవత్సరాలు అరటికెట్ నీకు, ఫుల్ టికెట్ కాదు. ఫుల్ టికెట్ మళ్ళీ అయ్యావు. ఎట్లా? మా సుగుణమ్మ గారి దగ్గర నుంచి లాక్కొని. నిజమో కాదో ప్రజలందరికీ తెలుసు, తిరుపతి ప్రజలకి. చెప్పే దమ్ముందా? దానికి సమాధానం చెప్పే దమ్ముందా నీకు? వీటన్నిటికీ అడిగిన దానికన్నిటికీ సమాధానం చెప్పి వ్యక్తిగతంగా పోవాలంటే ఎంత దూరం అన్నా మేము రాగలము.
పెద్ద గ్రంథాలు ఉన్నాయి మా దగ్గర నీ గురించి. గుర్తుపెట్టుకో కరుణాకర్ రెడ్డి, ఇంకొకసారి మా మినిస్టర్ గారి గురించి కానీ మా వాళ్ళ గురించి కానీ మాట్లాడితే నీకు ఇంతకింత ఉంటుంది. మొత్తం నీ గ్రంథాలన్నీ బయటపెట్టి నిన్ను పూర్తిగా సమూలంగా తిరుపతి నుంచి పంపించి ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్పాను, అది చెప్పడం నాకే సిగ్గు, తట్టా బుట్ట సర్దిస్తామని చెప్పి. గుర్తుపెట్టుకో, ఆ భూమి పోయినప్పటి నుంచి ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది వాగుతున్నావు, ఏది పడితే అది మాట్లాడుతున్నావు. నువ్వు ఏం మాట్లాడినా తిరిగి రావు. నీకు ఇంకా రోజులు చాలా ఉన్నాయి, మంచి రోజులు దగ్గరలో ఉన్నాయి. క్రొకోడైల్ ఫెస్టివల్ ముందుంది నీకు, గుర్తుపెట్టుకో. ఇంకొకటి, నిన్న గంజాయి గురించి మాట్లాడారు. గంజాయి మూలాలు ఎక్కడ పట్టుకున్నా, 20 కేజీలు పట్టుకున్నారు, 6 కేజీలు పట్టుకున్నారు, 8 కేజీలు పట్టుకున్నారన్నారు. ఆ పట్టుకున్న గంజాయి ప్రతి ఒక్క మూలాలు నీ దగ్గర నుంచే వస్తున్నాయి. ఆల్రెడీ తిరుపతి ప్రజలు మీరు చూసే ఉంటారు, ప్రతి సెంటర్లో ప్రతి జంక్షన్లో ఫ్లెక్స్లు కట్టారు. నీకున్న పేరే చిన్న గంజాయి రెడ్డి, పెద్ద గంజాయి రెడ్డి, మీ అబ్బాకుడులకి ఇద్దరికి. తిరుపతిలో ఎవరిని అడిగినా ఏ మూలైనా పోయితే చిన్న గంజాయి రెడ్డి, పెద్ద గంజాయి రెడ్డి. మీలో మూలాలు పెట్టుకొని మీరు రూట్స్లోకి తీసుకెళ్ళి చేసిన వాటిని మేము కూకటి వేళతో పెకలిస్తున్నాం. ప్రతి ఒక్క చోట మేము పట్టుకుంటున్నాం, కేసులు పెడుతున్నాం, పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎక్కడ చూసినా నీ మనుషులే దాంట్లో. తిరుపతి ప్రజలు ప్రతి ఒక్కరికి 99% తిరుపతి ప్రజలు తెలుసు. గంజాయి మీ దాంట్లోనే పెంచి పోషించింది, గుట్కాలు పోషించింది మొత్తం మీరే, మీ మనుషులే. కూకటి వేళతో సహా వాటిని పెగిలించే దగ్గరలో ఉంది, తీసేస్తాం, వాటిని కూడా తీస్తాం. మిగతా వాళ్ళని కూడా పట్టుకుంటాం, త్వరలో పట్టుకుంటున్నాం. నీ అనుచరులే ముఖ్యంగా ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటున్నాం. ఇంకోటి, మందు గురించి మాట్లాడుతున్నాడు, లిక్కర్ గురించి. లిక్కర్ పాలసీ గవర్నమెంట్ చూసుకుంటుంది, తగ్గించాలా ఎక్కి. ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వను. సరే, ఎందుకు పులివెందులకి వెళ్దాం, అక్కడ బీటెక్ రవి అన్న ఉన్నాడు. ఒక్కటి ఇనామస్ చేసినా అతను నిలబడ్డా, అతను దానికి రెడీ అంటే మేము రెడీ. మా పార్టీ ఆదేశిస్తే ఇనామస్ చేయమని ఎక్కడ ఎన్ని కావాలన్నా మేము చేయగలం, ఆ దమ్ము మాకుంది. కానీ మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం అంటే క్రమశిక్షణ గల పార్టీ. మొన్న ఎందుకు నిజమే చెప్తాను, మొన్న చిన్న సార్ని కలిసాము మేము. సార్ ఎట్లా ఎలక్షన్స్ వస్తున్నాయి, పోయినసారి వాళ్ళు ఇట్లంతా చేశారు కదా, కార్యకర్తలంతా ఇట్లా ఆశపడుతున్నారు, మనం కూడా ఇనామస్ చేద్దామా అంటే నో, మనం ఫెయిర్గా ఎలక్షన్ చేద్దాం, వాళ్ళలాగా మనం చేయకూడదు అని ఖచ్చితంగా చెప్పారు. నిన్న కూడా మినిస్టర్ గారిని అడిగారు కదా, నిన్న మినిస్టర్ గారిని కూడా ఈ క్వశ్చన్ మీరు అడిగారు. వాళ్ళ పాపం త్వరలో పండుతుంది. టీటీడీ మీద తప్ప ఇంకెక్కడ మాట్లాడినా కూడా అతను చూపిరు, అతను పట్టించుకోరని చెప్పి లోకల్ గురించి ఒక డ్రైన్ గురించో, తిరుపతి వాటర్ సమస్య గురించో ఒక్క రోజున మాట్లాడుతున్నాడా? తిరుపతిలో వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది, మీకు తెలుసా? సరే, గవర్నమెంట్లో ఉన్నాము, మా వీలెంత మేము చేస్తున్నాము, వర్షాలు పడలేదు, చేస్తున్నాం. కానీ నువ్వు ఏదైనా ఒక ట్రాక్టర్ పెట్టు, ఏదన్నా ఈ ఏరియాకు నీళ్ళనో ఏమన్నా చేస్తున్నావా? మాటలు తప్ప. పిల్లికి బిచ్చం పెట్టే వ్యక్తివా నువ్వు? మేము అధికారంలో ఉన్నా లేకపోయినా మేము ప్రజల్లో ఉంటాం. ఇప్పుడు నువ్వు ఎంతసేపు ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటావు. ఓకే, పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేయడానికి సిద్ధం, కానీ మా పార్టీ ఒప్పుకోదు. పార్టీ ఆదేశిస్తే మేము దేనికైనా రెడీ, కానీ ప్రజలు దాన్ని హర్షించరు కాబట్టి, వాళ్ళలాగా అరాచకం మేము చేయం కాబట్టి మేము ఫెయిర్గా ఎలక్షన్ చేస్తాం, ప్రజల్లోకి వెళ్తాం, మా పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తాం, ఓట్లు వేయించుకొని గెలుస్తాం.
ఒక కుటుంబం ఆత్మహత్యకు ప్రేరేపించిన సాదిక్ ఖాన్పై కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాదిక్ ఖాన్ ఉగ్రవాదుల కంటే హీనమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొవ్వూరి రియాన్స్ రెడ్డిని వెంటబెట్టుకుని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ను కలిసిన ఎంపీ సాదిక్ ఖాన్కు కఠినాతి కఠినంగా శిక్ష విధించాలని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. సాదిక్ ఖాన్ తరపున న్యాయవాదులు వాదించొద్దని సూచించారు. బాధిత కుటుంబ సభ్యుడు రియాన్స్ మాట్లాడుతూ సాదిక్ ఖాన్ కారణంగా తన తల్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు 3rd క్లాస్ నుంచి నా స్కూల్లో నాకు పరిచయం. నేను 3rd క్లాస్. నా పేరు కవూరి రియాన్స్ రెడ్డి. నేను ఇప్పుడు 5th క్లాస్లో స్టడీ చేస్తున్నాను. నేను లక్ష్య స్కూల్లో చదువుతాను. నాకు 3rd క్లాస్ నుంచి పరిచయం. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చాడు. నా అకాడమిక్ రారియో అని ఇచ్చాడు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యాడు. అప్పటి నుంచి మమ్మీని చాలా కొత్తదం అది స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నాడు, నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను, అందరినీ నువ్వు ఇంకెవరికి చెప్పొద్దు అని అన్నాడు. నాకు చాలా ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. అది చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. నాకైతే మమ్మీ రోజు కొట్టేవారు. మమ్మీ చాలా ఏడ్చేది. నాకు చాలా బాధగా ఉంది దాని గురించి. ఇంకేది అసలు వదులుతారు. చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. డాడీ ప్రోటీన్ షేక్లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి నా డాడీని కూడా చంపేశాడు. నా హోల్ ఫ్యామిలీ లోన్ చేసేసాడు. అది చాలా పెద్ద పనిష్మెంట్ ఉండాలి. నాకు చాలా బాధగా ఉంది. అది నీకు అసలు వదులుతారండి. ఇలా ఫస్ట్ నుంచి ఇలా కెమికల్స్ కలపడం వల్ల కేసీఆర్ది ప్రజల కేంద్రంగా పాలన అయితే రేవంత్ రెడ్డిది భూముల కేంద్రంగా పాలన అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కూకట్పల్లిలో 22A నిషేధ భూముల సమస్యతో ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలతో ఆయన సమావేశమయ్యారు. ప్రభుత్వ భూములను అమ్ముకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా మారిందని హరీష్ రావు ఆరోపించారు. ఇప్పటికే సుమారు 30,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను విక్రయించారని విమర్శించారు. హైదర్ నగర్లో పిల్లలు ఆడుకునే పార్కు స్థలాన్ని కూడా అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. సామాన్యుల భూములను 22A నిషేధ జాబితాలో పెట్టి ఇబ్బందులు గురిచేస్తున్నారని, మరోవైపు విలువైన ప్రభుత్వ భూములను సీఎం బంధువులు, అనుయాయులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇలా ప్రభుత్వ భూములన్నీ అమ్ముకుంటూ భవిష్యత్తులో పాఠశాలలు, ఆసుపత్రులు, దేవాలయాలు, వైకుంఠధామాల నిర్మాణానికి కూడా స్థలం దొరకని పరిస్థితి వస్తుందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 22A బాధితుల పక్షాన బీఆర్ఎస్ రాజీ లేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మంచి శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు, మీ అందరి ప్రేమ అభిమానాలతోని వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి మీ అందరి అభిమాన నాయకుడు కృష్ణారావు గారు, గౌరవనీయులు రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గారు, వివిధ కాలనీల నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, గౌరవ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. సరే, ఈ సమస్య ఏంటి, అసలు ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ 22A? ఏ ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది? అసలు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? ప్రభుత్వాలు ఏం చేయాలి? ఒక మాటలో చెప్పాలంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు కేంద్రంగా పరిపాలన కొనసాగించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత భూములే కేంద్రంగా ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రజలకు ఏం కావాలి? మొదలు మా ప్రభుత్వం వచ్చింది, ఈ రాష్ట్రంలో హైదరాబాద్తో సహా ప్రజలు త్రాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సమస్య, అప్పుడు మీకు తెలుసు, కూకట్పల్లిలో కూడా రోజుకు 4 గంటలు కరెంటు పోయేది. పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. విద్యుత్ సమస్య ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య, రైతులకు సాగునీటి సమస్య, ఇలా అనేక రకాల ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు. సో కేసీఆర్ గారు ఏం లక్ష్యంగా తీసుకున్నారు?
ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలి, హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్లు నిర్మించాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి, హైదరాబాద్ లో పెట్టుబడులు రావాలి, హైదరాబాద్ లో పిల్లలకు ఉద్యోగాలు రావాలి, హైదరాబాద్ కు పెట్టుబడులు రావాలి. ఇది కేసీఆర్ గారు చేసినటువంటి ప్రయత్నం. 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చారు. ఒకప్పుడు తెలంగాణ అంటే కరువు, తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలు ఉండేవి. కానీ కేసీఆర్ గారి పాలనలో ఎక్కడికి పోయిందంటే భారతదేశంలో అతి ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మార్చారు కేసీఆర్. పంజాబ్ హర్యానా యూస్ టు బి నంబర్ 1. ఈ దేశంలో పంజాబ్ హర్యానానే ఎక్కువ వరి పండిస్తారు, గంగా నది పరివాహక ప్రాంతంలో ఉంటారని చెప్పేవారు. కానీ పంజాబ్ను హర్యానాను తలదన్ని తెలంగాణను దేశంలో నంబర్ 1 గా నిలబెట్టినారు కేసీఆర్ గారు. మా కృష్ణారావు గారు, నాకు తెలిసి ఈ కూకట్పల్లిలో కూడా త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉండేది. 2 రోజులకు 3 రోజులకు నల్లా వచ్చేది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 450 కోట్ల రూపాయలు త్రాగునీటి కోసం ఒక్క కూకట్పల్లి నియోజకవర్గానికి అందించి సమస్య పరిష్కరించాం. ఎన్నో పెద్ద పెద్ద జిఎల్ఎస్ఆర్లు, ఓహెచ్ఎస్ఆర్లు, పైప్ లైన్లు వేసి హైదరాబాద్ తో సహా ఈ కూకట్పల్లిలో కూడా త్రాగునీటి సమస్య పరిష్కారం జరిగింది. ఇది కేసీఆర్ గారి ఆలోచన. మీరు ఏదైనా తీసుకోండి, పేదల కోసం కళ్యాణ లక్ష్మి, వృద్ధులు వితంతువుల కోసం 2000 రూపాయల ఆసరా పెన్షన్, ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేస్తూ కేసీఆర్ కిట్టు, ఎప్పుడో ఉస్మానియా, గాంధీ, నిజాం, బ్రిటిష్ కాలంలో పెట్టిన దవాఖాన్లు తప్ప హైదరాబాద్ కు దవాఖాన్లు లేవని అటు సనత్ నగర్ లో టిమ్స్, మల్కాజ్గిరిలో టిమ్స్, ఎల్బీ నగర్ లో టిమ్స్, అంటే ఒక గాంధీ ఆసుపత్రి లాంటి మరో 4 ఆసుపత్రులను హైదరాబాద్ చుట్టూ తెచ్చే ప్రయత్నం. బస్తీ దవాఖానాలు మీకు తెలుసు, గల్లీ గల్లీకి ఇదే కూకట్పల్లిలో 20-25 బస్తీ దవాఖానాలు పెట్టాం. బస్తీ దవాఖానాలు, టిమ్స్ ఆసుపత్రులు, విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ వాటర్, పవర్ సెక్టర్, ఇది బీఆర్ఎస్ పాలన. మరి రేవంత్ పాలనలో ఏం జరుగుతా ఉంది? ప్రభుత్వ భూములుంటే అమ్మకానికి పెట్టడం, హౌసింగ్ బోర్డు భూములు, టీజీఐఐసి భూములు లేదా స్వగృహ భూములు, ఎక్కడ భూమి ఉంటే దాన్ని అమ్మడం. చివరికి మన హైదర్ నగర్ లో కృష్ణారావు గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ కాలనీ వాసులందరూ కోరితే ఆ 1000 గజాలను ఒక పార్కుగా ఆ రోజు ఆయన పోరాడి పార్కు కోసం కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఆ భూమిని పార్కు కేటాయించారు. రేవంత్ రెడ్డి దాన్ని కూడా అమ్మకానికి పెట్టిండు. ఆయన పార్కులు ఇడవడు, ప్లాట్లు ఇడవడు, గజాలు ఇడవడు, ఎకరాలు ఇడవడు, అమ్ముడే అమ్ముడు. ఈ 2.5 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయల విలువైన భూములు అమ్మేసినాడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో హౌసింగ్ బోర్డులో ఒక్క గజమని అమ్మినమా? కేపీహెచ్బీలా పార్కులకు ఇచ్చాం. మీరు కోరితే పార్కులకు ఆనాడు కేటీఆర్ గారు స్థలాలు కేటాయించారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయించాం, ఆసుపత్రుల కోసం ఇచ్చాం. కానీ ఈరోజు అమ్మడం తప్ప ఇంకేం మిగలలేదు. ఈ తెలంగాణలో 30,000 కోట్ల భూములు అమ్మారు. ఇప్పటికే ఇంకేం మిగిల్చే పరిస్థితి కనబడతలేదు. రేపటి భవిష్యత్ తరాలకు ఓ దేవాలయం కట్టడానికో, ఓ చర్చి కట్టడానికో, మస్జిద్ కట్టడానికో, లేదు ఒక ఆసుపత్రి కట్టడానికో, ఒక పాఠశాల కట్టడానికో, ఒక కాలేజీ కట్టడానికో, ఒక వాటర్ ట్యాంక్ కట్టడానికో రేపు స్థలాలు అవసరం లేదా? చనిపోతే కనీసం వైకుంఠ ధామమన్నా కట్టాలన్నా వద్దా? कब्रिस्तान के लिए जगह चाहिए ना. अब जो जमीन है वो बेचते गए तो कल कहां से जमीन मिलेगा? क्यों बेच रहे? రేపు బొందబెట్టనీకి కూడా జాగ లేకుండా ఈ రోజు ఉన్న ప్రభుత్వ స్థలాలన్నీ అమ్మేసే పరిస్థితి కనబడతా ఉంది. ఈ రకమైన పరిస్థితి కనబడుతుంది. అసలు మీరు ఆలోచించండి, ప్రభుత్వ భూములు ఒకవైపు అమ్మకానికి పెడుతున్నాడు, ఇంకోవైపు అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కోవడం, ఆ భూములను పారిశ్రామికవేత్తలకు కమిషన్లు పెట్టి అమ్ముకుంటా ఉన్నారు. ఆయన తమ్ముడే, మొన్న ఈ మధ్య మీరు చూసుంటారు, రేవంత్ రెడ్డి తమ్ముడి కంపెనీకి 100 కోట్ల విలువైన భూమిని ఇవాళ అడ్డికి పావుషేరుకు కట్టబెట్టినారు. ప్రజల భూములేమో ప్రభుత్వ ఆస్తులుగా, ప్రజల భూములనేమో 22A నిషేధిత జాబితాలో పెడుతున్నారు.
ప్రభుత్వ భూములేమో ఆయన కుటుంబ సభ్యులకు కట్టబెడతా ఉన్నాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇటు ఎస్సీ ఎస్టీ బీసీల భూములు 1,00,000 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు, పట్టాలు ఇవ్వలేదు. కానీ వాళ్ళ దగ్గర ఏదో 20 లక్షలు 30 లక్షలు ఇచ్చే భూములు తీసుకొని పారిశ్రామికవేత్తలకు కమిషన్ల పేరిట కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక మూడవది, మీ ఆస్తులు, ప్రజల ఆస్తులు. మీకు ఒక ప్లాట్ అంటే, ఒక ఇల్లు అంటే అది ఒక అపార్ట్మెంట్ కాదు, కేవలం అదొక చిన్నపాటి ఇల్లు కాదు, అది మీ జీవితం మొత్తం యొక్క కళ. మీ జీవితం అంతా కష్టపడి సంపాదించుకుంటే ఆ అపార్ట్మెంటో ఆ ఇంటికి మీరు ఓనర్లుగా మారినారు. ఇలా ప్రజల ఆస్తిని ప్రభుత్వం రాత్రికి రాత్రి కబ్జా పెడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండట, కబ్జాదారులే ఈ 22A వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన హనుమంతరావు గారు కబ్జాదారుడా? ఇక్కడికి వచ్చిన మీరంతా కబ్జాదారులా? ఇలా ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారింది. ప్రజల ఆస్తిని రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఈ ప్రభుత్వం కబ్జాదారుడిగా మారింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కబ్జాదారులు కాదు. వీళ్ళంతా 60 ఏళ్ళు 70 ఏళ్ళ 80 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు. 40-50 సంవత్సరాల నుంచి ఆ ఇళ్లలో అపార్ట్మెంట్లలో డబ్బులు పెట్టి కొనుక్కొని, డబ్బులు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కట్టి, మున్సిపల్ డిపార్ట్మెంట్ కట్టి ఆ ఇల్లు కట్టుకొని ఆ ఇళ్లలో దశాబ్దాలుగా జీవిస్తున్నటువంటి ఈ ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నువ్వు కబ్జా పెట్టినవు. ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, నువ్వే కబ్జాదారుడిగా మారినవు. ప్రభుత్వ భూములు అమ్మబడితివి, అసైన్డ్ భూములు లాక్కోబడితివి, ప్రజల పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల్ని కూడా ఆగం చేస్తా ఉన్నావు. అసలు ఎవరైనా ఈ హైదరాబాద్ లో గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఉన్నదండి? ఎప్పుడు హైడ్రా వస్తుందో, ఎప్పుడు 22A పెడతారో, ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి ఒక ఆందోళనలో ఈ హైదరాబాద్ ప్రజలు బతుకుతా ఉన్నారు. కేసీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినారు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధరలు పెరుగుతూ పోయినాయి, హైదరాబాద్ కు పెట్టుబడులు వస్తూ పోయినాయి, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, హైదరాబాద్ లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగితే యావత్ భారతదేశం హైదరాబాద్ వైపు చూసింది. ఆ మీ యొక్క ఆస్తుల విలువ, మీ భూముల విలువ పెరుగుతూ పోయింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇలా మంట కలిసిపోయింది. అటు 22A ఇటు హైడ్రా, ఎంత తుగ్లక్ నిర్ణయాలు. మీరే ఆలోచించండి. ఎవరన్నా ఒక పెళ్లి ఉంటే, ఒక ఆపద ఉంటే, ఒక ఆసుపత్రి ఉంటేనో, పిల్లల చదువుల కోసమో ఒక ప్లాటో ఒక అపార్ట్మెంట్ అమ్మాలంటే మున్పట్లాగా అమ్ముడుపోతుందా? కొనే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తున్నారా? పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తున్నారా? మీ పిల్లలు అమెరికాలో ఎన్ఆర్ఐలు ఎక్కడన్నా ఉంటే గతంలో ₹1 సంపాదిస్తే హైదరాబాద్ లో ప్లాట్ కొన్నా అన్న అని డబ్బులు పంపారు. హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో పెట్టుబడి పెట్టండి నాన్న అని మీకు డబ్బులు పంపారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక అమ్మో ఏమైపోతుందో అని వాళ్ళు అక్కడే విదేశాల్లోనే స్టాక్ ఎక్స్చేంజ్ లోనో అక్కడే పెట్టుబడులు పెడుతున్నారు తప్ప హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టే ధైర్యం చేయలేని పరిస్థితి వచ్చింది. అంటే ఈ పిచ్చి ఆలోచనల వల్ల, ఈ తుగ్లక్ నిర్ణయాల వల్ల జరుగుతూ ఉంది. ఇవాళ ఈ 22A అనేది ఒక కూకట్పల్లి సమస్య కాదు, ఇది కేవలం ఒక కాలనీ సమస్య కాదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఎకరాలు ఇలా 22Aలో పెట్టి ప్రజల్ని ఆగం పడతా ఉన్నారు. వ్యవసాయ భూములు పెట్టినారు, లేఅవుట్లు పెట్టినారు, సీలింగ్ భూముల పేరిట పెట్టినారు. ఒక హైదరాబాద్లో లక్షల ఆస్తులు. మొన్న నేను మల్కాజ్గిరి పోయినా, ఆ తర్వాత మేడ్చల్ పోయినా, నిన్న కుత్బుల్లాపూర్ పోయినా, ఇవాళ కూకట్పల్లికి వచ్చా. ఎక్కడ పోయినా వందల వేల మంది కాలనీలు 22Aలో పెట్టినారని చెప్పి బాధపడతా ఉన్నారు. ఆ పొంగులేటి అంటాడు, లేలే 98% తీసేసినాం, సారీ అంటాడు. నేను అంటున్నా, మర్డర్ చేసి సారీ అంటే అయిపోతుందా? నువ్వు చేసిన తప్పు ఎంత పెద్దది. నాకు మొన్నెవరో కలిసినారు, కొడుకు అమెరికా వెళ్ళాలట, బ్యాంకులో లోన్ ప్రాసెస్ చేసుకున్నారు, అప్లై చేసుకున్నారు, లోన్ శాంక్షన్ అయింది. ఈ ఇల్లును మార్టిగేజ్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోతే ఇది 22Aలో ఉంది అన్నారట. లోన్ ఆగిపోయింది. ఇప్పుడు కొడుకు చదువు అమెరికాకు వెళ్లకుండా నా కొడుకు చదువు ఆగమైంది అని చెప్పి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి.
ఇట్లా ఎన్ని జీవితాలు, పెళ్లిళ్ళ కోసం అమ్మిన వాళ్ళు, పిల్లల చదువుల కోసం బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకునే వాళ్ళు, వివిధ కారణాల చేత ఇలా అవసరాల కోసం ఎవరైనా మార్టిగేజ్ చేయాలంటే కూడా ఈరోజు ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక్కరి సమస్య కాదు, లక్షలాది మంది ప్రజల సమస్య. అయినా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, 22 ఏళ్ళు పెట్టింది నువ్వే, నువ్వు పెట్టినప్పుడు ఈ ప్రజలు ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలి? నువ్వు సారీ చెప్పినావు, తప్పైంది అన్నావు. ఎవరైతే 22 ఏళ్ళు పెట్టినారో దాన్ని యథావిధిగా రోల్ బ్యాక్ చేయొచ్చు కదా. యూ కెన్ రోల్ బ్యాక్ ద 22A కదా. ప్రజలు పోయి దరఖాస్తు పెట్టుకోండి, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి, ఆఫీసుల చుట్టూ తిరగండి. ఎందుకు? దరఖాస్తు పెట్టే దాని కింద ఫోన్ నంబర్ ఉంటుంది, ఫోన్ చేసి బేరం చేద్దామనే. బ్రోకర్లు వచ్చి 30% అడగడానిక? ఎందుకు ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకు ప్రజలెందుకు శిక్ష అనుభవించాలి? ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? నువ్వు తప్పు చేసి 22 ఏళ్ళు పెట్టినవు గనక, ఏది పెట్టినవో నీకు తెలుసు గనక దాన్ని తొలగించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది అని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? రాత్రికి రాత్రి 22 ఏళ్ళు పెట్టిన వాళ్ళు మరి అదే రాత్రికి రాత్రి తొలగించి మీ పాపాలను కడుక్కోవాలి కదా, మీ తప్పులను మీరు సరి చేసుకోవాలి కదా. కానీ మొన్న ఒక తెలంగాణ భవన్కి ఒక ఉద్యోగి వచ్చినాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. పాపం వాళ్ళు ఇల్లు ఇట్లే 22 ఏళ్ళు పెట్టినారట. ఆయన అమీన్పూర్ అనుకుంటా, పటాన్ చెరువు అమీన్పూర్ ప్రాంతం నుంచి వచ్చినాడు. 22 ఏళ్ళు పెట్టి ఎంఆర్ఓ దగ్గర పోయి దరఖాస్తు ఇచ్చినాడట 3వ తారీఖు. 3వ తారీఖు దరఖాస్తు ఇస్తే మళ్ళీ తిరగంగా 28వ తారీఖు ఎంఆర్ఓ కలిస్తే నీ అప్లికేషన్ ఇంకా నా దాకా రాలేదు అంటుండట. సరే, అది అప్లికేషన్ వచ్చింది, దొరకబెట్టినాక ఆర్డీఓ దగ్గర పోన్నాడట. ఆర్డీఓ ఆఫీస్ పోయిందట. అంటే నాకు తెలియదు, కలెక్టర్ని అడుగు అన్నాడట. కలెక్టర్ ఆఫీస్ పోయిందట. కలెక్టర్ని అడిగితే ఇది నా నిర్ణయం కాదు, ఇది గవర్నమెంట్ నిర్ణయం, ప్రభుత్వాన్ని అడుగు అన్నాడట. బయటకు వచ్చి ఇది ఏంది అని ఆయన బాధపడుతుంటే ఒక ఆయన వచ్చిందట మెల్లగా. చూడు బై, బర్రె పాలు ఉత్తగానే ఇస్తుందా? సొప్పేస్తే పాలు ఇస్తుంది. నీ పని ఉత్తగ కాదు, ఊకే ఈ ఆఫీసులు కోట్ల చుట్టూ ఏం తిరుగుతావు, 30% ఇచ్చేసే అయిపోతుంది అన్నాడట. ఇగో ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన. ఇలా ముఖ్యమంత్రి గారి, రెవెన్యూ మంత్రి గారి బ్రోకర్లు, ఏజెంట్లు ఇలా తిరుగుతా ఉన్నారు. మేము 22A తీపిస్తాం, మాకెంత ఇస్తారు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ అని. నేను నిన్న కుత్బుల్లాపూర్ పోతే అక్కడ ఒక కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. మా కాలనీలో ఉండే విల్లాలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏజెంట్లు వచ్చి తిరుగుతున్నారన్నా. మీరు ఇల్లుకు 30 లక్షలు ఇవ్వండి, 22A తీపిస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏజెంట్లు వచ్చి మా కాలనీలో తిరుగుతా ఉన్నారు, కొంతమంది అమాయకులు ఇస్తున్నారన్న అని చెప్తా ఉన్నారు. కరీంనగర్ నగరంలో 22A నిషేధ జాబితా వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రేకుర్తి, కొత్తపల్లి, శ్రీరామ్నగర్ కాలనీ, కొత్త యాస్వాడ, విద్యానగర్ తదితర ప్రాంతాల్లోని భూ యజమానులు తమ పట్టా భూములను 22A జాబితాలో చేర్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా నివాసమంటూ క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నామని, లోన్లు తీసుకుని కొనుగోలు చేసిన భూములకు రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. అలాంటి భూములను ఇప్పుడు నిషేధ జాబితాలో ఎలా చేర్చారంటూ ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపకపోతే ఆందోళన దిగుతామని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ భూములు నిజంగానే 22A పరిధిలోకి వస్తాయా, లేక రికార్డుల పరిశీలనలో జరిగిన పొరపాట అన్నది తేలాల్సింది. పొరపాటున 22A జాబితాలో చేరిన ప్రైవేట్ భూముల అంశాన్ని పరిశీలిస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో కరీంనగర్లో బాధితుల భూములపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తాండా వద్ద స్వామి నారాయణ గురుకుల పాఠశాల నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఖమ్మంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం జిల్లా విద్యార్థులకు వరమని మంత్రి అన్నారు. భారతదేశ ఔన్నత్యం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా విద్యాబోధన ఉండాలని ఆకాంక్షించారు. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని, సంస్కారవంతమైన, నాణ్యమైన విద్య అందించడంలో స్వామి నారాయణ సంస్థల సేవలు ప్రశంసనీయమని మంత్రి తెలిపారు. స్వామి నారాయణ గురుకుల పాఠశాల కోసం ప్రభుత్వ స్థలం కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు. దగ్గరలో ఉండటం మూలాన స్వామీజీలు అందరూ ఆయన గారు కూడా పరిచయం ఉన్నారు. ఆయన గారు సంప్రదించిన మీదట స్వామీజీతో రిక్వెస్ట్ చేసి ఇటువంటి నా జిల్లాలో ఉండాలి, నా నియోజకవర్గంలో ఉండాలని స్వామీజీని అడగగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని మంచి సంప్రదాయం కలిగినటువంటి, సంస్కృతి కలిగినటువంటి విద్యను ఇవ్వాలి. విద్యే దానికి పరమార్థం కాదు. చదువు, ఉప్పు చదువులు లాభం లేదు.
సంస్కారవంతమైనటువంటి చదువులు కావాలి. మన దేశ సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడగలిగేటటువంటి మానవులను సృష్టించాలి. ఇప్పుడు స్వామీజీ గారు చెప్పినట్లుగా ఈనాడు జరిగేటటువంటి ప్రపంచంలో జరిగే సంఘటనలు కావచ్చు, దేశంలో జరిగే సంఘటనలు కావచ్చు, వాటికి విలువలు లేకపోవటం వలన, మానవ విలువలు నశించిపోవటం వలన మానవ సంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి అన్ని దుర్గణాలకి లోనై అన్ని కూడా అరిష్టాలు, అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్నట్టు ఇటువంటి పాఠశాల ద్వారా వచ్చినటువంటి బాలు వాళ్ళిద్దరు కూడా మంజల్లా వాళ్ళే ఆ స్కూల్లో చదువుతున్నారు. మొయినాబాద్ లో నేను అక్కడికి స్వామీజీ ఒకరోజు పిలిచినప్పుడు వాళ్ళ స్కూల్ డేకి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థుల యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క సంస్కారం, భారతదేశం ఇటువంటి విద్య వల్లనే మళ్ళీ నిలబడగలుగుతుంది. ఇది ప్రపంచానికి సంస్కారం నేర్పినటువంటి దేశం భారతదేశం. అటువంటి భారత సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలన్నీ ఆచరిస్తుంటే మన దేశ ప్రజలు విస్మరిస్తున్నారు. కాబట్టి మన దేశ ప్రజలందరికీ కూడా మన సంస్కృతిని, మన పూర్వం యొక్క వైభవాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం నిలబెట్టాలి అని అంటే ఇటువంటి స్వామినారాయణ గురుకుల పాఠశాల విద్య ద్వారానే సాధ్యపడుతుందనే ఉద్దేశంతో స్వామి గారిని డిక్లేర్ చేశా. స్వామినారాయణ గారి దయ వల్ల, స్వామీజీ దయ వల్ల మనకి ఈ పాఠశాల ఏర్పడింది. ఈ పాఠశాలలో కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలకి కొంత వెసులుబాటు ఇవ్వమని చెప్పి నేను అడిగితే, సార్ మేము భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో మా పాఠశాల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. 2004 తర్వాత సిపిఎస్ విధానంలో నియమితులై విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సుమారు 40 మంది మోడల్ స్కూల్ టీచర్ల కుటుంబాలకు డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. జీవోలు 60-58 ప్రకారం అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. బాధిత కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని హరీష్ రావు కోరారు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న సుమారు 3000 మంది ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న 5 డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మోడల్ స్కూల్ టీచర్లకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ వర్తింపజేయాలని, మోడల్ స్కూళ్లను 010 పద్దు కింద తీసుకురావాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ రాజీ లేని పోరాటం చేస్తుందని హరీష్ రావు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్లోని జీఆర్సీ కన్వెన్షన్లో మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. శేషమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు జేవీ రెడ్డి, రాజేష్ రెడ్డి, నాగరాజు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోటంరెడ్డి, వినయ్ రెడ్డి తదితరులు శేషమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని ఆరోగ్య సేవలను జనవరి 1 నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుప్పం, చిత్తూరు జిల్లాలో సంజీవిని ప్రాజెక్టు ద్వారా మంచి ఫలితాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో వైద్య సేవలో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చని సీఎం తెలిపారు. ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలు వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. వైద్య డేటా భద్రత, గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజల మొబైళ్లకు నేరుగా ఆరోగ్య వివరాలు అప్డేట్స్ చేరేలా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. కుప్పం, చిత్తూరులో సంజీవని అమలుతో హైపర్ టెన్షన్ కేసుల్లో 56% నియంత్రణలోకి వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. డయాబెటీస్ కేసుల్లోనూ 16% తీవ్రత తగ్గినట్టు తెలిపారు. స్క్రీనింగ్ నుంచి చికిత్స, ఫాలోఅప్ వరకు ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో తీసుకురావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే.